గుడ్ ఈవినింగ్ ఇండియా, గుడ్ మార్నింగ్ అమెరికా. ఇక్కడ ప్రస్తుతం అమెరికాలో ఉదయం 7:30 అవుతుంది. ఇప్పుడు మన ఇండియాలో అయితే 6 గంటలు సాయంత్రం 6 అవుతుంటుంది. ఈరోజు కొన్ని అమెరికాలోని విశేషాలు ఎక్స్ప్లెయిన్ చేసే సందర్భంలో వీడియో నంబర్ 3 ఇది. అయితే ఇక్కడ మామూలుగా రోడ్డుకి ఇరువైపులో అయితే రెగ్యులర్గా వెహికల్స్ ఉంటాయి. ఈరోజు ఇక్కడ రోడ్డు పనులు ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ రోడ్డు పనులు ఏదైనా ఉంటే ఇక్కడ ఇలా పెడుతుంటారు అన్నట్టు. ఎమర్జెన్సీ అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇక్కడ వర్క్ నడుస్తుంది అనేది ఇట్లా పెడుతుంటారు. ఇట్లా చెట్లకు కానీ లేకపోతే ఇట్లా బకెట్స్లో పెట్టి, అక్కడ ఏం లేకపోతే ఇట్లా బకెట్లో పెట్టి ఈ రకంగా పెడుతుంటారు అన్నట్టు. ఇక్కడ సిగ్నల్ దగ్గర ఈ బటన్ ఉంటుంది, పుష్ బటన్ టు టర్న్ ఆన్ వార్నింగ్ లైట్స్ అని ఉంటుంది. ఇక్కడ మనం కనుక ఈ బటన్ కనుక ప్రెస్ చేసినట్టయితే మనకి అక్కడ వార్నింగ్ లైట్ వస్తుంటుంది. వెహికల్స్ వచ్చిన వాళ్ళకైతే ఈ లైట్ కనిపించి ఆగిపోతారు అన్నట్టు. అయితే ఇక్కడ నడుచుకుంటూ పోయే వాళ్ళకి, అంటే మనము పాదాచారులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. నడుచుకుంటూ పోయే వాళ్ళకి, కార్లో వెళ్లే వాళ్ళు అయితే ఖచ్చితంగా నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు ఫస్ట్ రోడ్ క్రాస్ చేసినాకనే వాళ్ళు ఆగి, మనం రోడ్ క్రాస్ చేసినంతసేపు వాళ్ళు ఆగి మనం వెళ్ళగానే మళ్ళీ వాళ్ళు స్టార్ట్ అవుతుంటారు. ఇక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఎందుకంటే నడుచుకుంటూ పోయే వాళ్ళు ముందు వెళ్ళిన తర్వాతనే వెహికల్స్ అనేది వెళ్ళిపోవాలి. సిగ్నల్స్ దగ్గర కానీ లేకపోతే ఎప్పుడైనా ఇంకా వేరే రోడ్ దాటి దగ్గర కానీ ఎక్కువగా ఇక్కడ ఈ నిబంధన ఉంటుంది. అయితే ఇక్కడ న్యూజెర్సీ రాష్ట్రాన్ని గార్డెన్ స్టేట్ అంటుంటారు. ఇక్కడ మీరు న్యూజెర్సీ స్టేట్ వెహికల్స్ బ్యాక్ సైడ్ గార్డెన్ స్టేట్ అని రాసి ఉంటుంది. అది చాలా వెహికల్స్కి అయితే రాసి ఉంటుంది. న్యూజెర్సీ రాష్ట్రాన్ని గార్డెన్ స్టేట్ అని కూడా పిలుస్తుంటారు. ఇలా డస్ట్బిన్లు ఉంటాయి. ప్రతి ఇంటికి గవర్నమెంట్ నుంచి ఇచ్చినటువంటి డస్ట్బిన్లు ఉంటాయి. 4-5 రకాల డస్ట్బిన్లు ఉంటాయి. ప్లాస్టిక్ సపరేట్, పేపర్కి సపరేట్, గ్లాసు అలాంటి ఐటమ్స్కి ఒకటి, పచ్చి చెత్తకి అంటే కిచెన్లో వేస్టేజ్కి ఒక రకమైనటువంటి బాక్స్, ఇట్లా డబ్బా రకరకాలుగా అయితే ఉంటుంటుంది. ఇక్కడ వెహికల్స్ నంబర్ ప్లేట్ మీద చూడండి, గార్డెన్ స్టేట్ అని రాసి ఉంటుంది. గార్డెన్ స్టేట్. అయితే ఈ పేరు ఎందుకు వచ్చిందనే దానికోసం నేను కొంత సెర్చ్ చేస్తే ఇక్కడ కొంచెం గార్డెన్స్ ఎక్కువ ఉండడం, చెట్లు గ్రీనరీ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఇట్లా పేరు వచ్చినట్టయితే తెలిసింది. ఇక్కడ ప్రతి వెహికల్కి అయితే మ్యాక్సిమం నంబర్ ప్లేట్లకు గార్డెన్ స్టేట్ అని రాసి ఉంటుంది. ఎక్కువగా ఇక్కడ సోలార్ లైట్లు వాడుతుంటారు గార్డెన్కి కానీ ఇంకా లైటింగ్స్ కానీ. ఎక్కువగా సోలార్ చిన్న చిన్న లైట్స్ ఉంటాయి, అవి ఇంటి ముందు చెట్లకు కానీ ఇట్లా పెడుతుంటారు. ఇక్కడ ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉంటుంది. మన దగ్గర కదా సిలిండర్లు ఉన్నట్టు కాకుండా ఇట్లా గ్యాస్ కనెక్షన్ ఉంటుంది ప్రతి ఇంటికి. అయితే ఇప్పుడు మేము వచ్చి ఇక్కడికి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా కరెంటు పోయినట్టు కానీ నీళ్లు ఆగిపోయినట్టు కానీ ట్యాప్లో ఎప్పుడు తెలియదు. 24 గంటలు నీళ్లు వస్తూనే ఉంటాయి. మన దగ్గర కదా సంపులు, నీళ్ళ ట్యాంకులు ఉన్నట్టు కాకుండా ఇక్కడ డైరెక్ట్ పైపుల నుండే మోటార్లతో ప్రతి ఇంటికి సపరేట్ మోటార్ సిస్టమ్ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ లాంటి కూడా పెద్ద పెద్ద నగరాల్లో కూడా అలాగే ఉంది. అంటే ట్యాంకులు కట్టకుండా, సంపులు కట్టకుండా డైరెక్ట్ వాటర్ పైకి వెళ్తుంటే ప్రెషర్తోని, అంటే దీనికి మోటార్లు అవసరం ఉంటాయి, పెద్ద పెద్ద మోటార్లు. మనం జీబ్రా క్రాసింగ్ దాటేటప్పుడు ఇక్కడ ఇట్లా ప్రతి దగ్గర ఒక రోడ్డుకు ఇట్లా రెడ్ కలర్ ఉంటుంది. ఇక్కడ మనం ఆగాలి అని అర్థం. జీబ్రా క్రాసింగ్ దాటేటప్పుడు ఆ ప్లేస్లో ఆగి చూసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అయితే ప్రతి ఇంటికి ఒక 2 డోర్లు ఖచ్చితంగా ఉంటుంది. ఒక మెయిన్ డోర్ ఉంటుంది. మెయిన్ డోర్కి లాక్కున్నా లేకపోయినా లోపలికి ఎంట్రీ అయినాక మాత్రం ఖచ్చితంగా వీటికి లాక్ సిస్టమ్ ఉంటుంది అన్నట్టు. ఖచ్చితంగా లాక్లు ఉంటాయి. ఇది మాది అపార్ట్మెంట్ కాబట్టి కామన్గా అందరికీ కీస్ ఒక్కొక్కటి సపరేట్గా ఇస్తారు. ఇంకొకటి ఇక్కడ మాస్టర్ కీ అని ఉంటుంది. ఎవరైనా లెటరు అంటే పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి కానీ పార్సల్ చేసే వాళ్ళకి ఒక కీ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మాస్టర్ కీ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి కీ తీసుకొని లోపలికి వెళ్ళి పోస్ట్ బాక్స్లో లెటర్లు వేస్తుంటారు. అది చూపిస్తాను. అలాగే గతంలో ఒకసారి నేను ఇక్కడ అమెరికాకి వచ్చినప్పుడు కొత్తలో ఒక వీడియో పెట్టడం జరిగింది. ఇవి అంటే మన ముడుపులు కట్టినటువంటి కొబ్బరికాయలాగా ఉన్నాయి, కాకపోతే ఇవి కాదు. ఇవి ఏంటంటే ఎమర్జెన్సీ కోసం కీస్ అన్నట్టు. ఇది ఒక బాక్స్ లాగా ఉంటాయి. ఇందులో కీస్ పెట్టుకుంటాం మనం, ఎక్స్ట్రా కీ కానీ లేకపోతే జేబులో పెట్టుకుంటే పోతుందన్న ఉద్దేశంతో ఇలా పెట్టుకొని ఇక్కడ మన మెయిన్ డోర్ తీసుకునేటప్పుడు ఆ రకంగా వాడుతుంటాము. మా ఇంట్లో కూడా మేము ఒకటి ఎక్స్ట్రా కీ అక్కడ పెట్టినాము. మా ఇంట్లో 2 కీలు
కాకుండా ఒకటి ఎక్స్ట్రా కీ ఎప్పుడైనా ఎమర్జెన్సీలో కీ మర్చిపోయినా ఏదైనా ఆటో డోర్ లాక్ పడుతుంటాయి కాబట్టి ఆ సందర్భంగా అయితే ఇట్లా అడ్వాన్స్గా అయితే అక్కడ వాడుతుంటాము. ఇక్కడ ప్రతి ఇంటికి మ్యాక్సిమం ఇక్కడ అపార్ట్మెంట్లలో అయితే ముఖ్యంగా ఇలాంటి లెటర్ బాక్సులు ఉంటాయి. దాదాపు మన దాంట్లో ఒక 20 పోర్షన్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క పోర్షన్కి ఒక్కొక్క బాక్స్ ఉంటుంది. ఇందులో పోస్ట్ ఆఫీస్ వాళ్ళు లెటర్లు పెట్టేటప్పుడు వాళ్ళు బయట నుంచి ఒకటి మాస్టర్ కీ అని చెప్పాను కదా, ఆ మాస్టర్ కీ నుంచి కీ తీసుకొచ్చి అన్నిటికీ కామన్ కీ ఉంటుంది, వాటితో ఓపెన్ చేసి ఇందులో లెటర్లు పెట్టి వెళ్ళిపోతారు. మనము అపార్ట్మెంట్లో కానీ ఇంట్లో కానీ గ్రౌండ్ ఫ్లోర్ కంటే కింద ఉన్నదాన్ని మనము సెల్లార్ కానీ పార్కింగ్ ఏరియా అంటున్నాం కదా, ఇక్కడ బేస్మెంట్ అంటారు అన్నట్టు, బేస్మెంట్. ఓకే, ఇంకోటి ఇక్కడ ఒకటి ప్రతి ఇంటికి ఇట్లా ఎమర్జెన్సీ ఉంటుంది. ఏదైనా అపాయం వచ్చినప్పుడు వీటి నుంచి బయటకు వచ్చి పారిపోవాలి. ముఖ్యంగా ఇక్కడ అన్ని కట్టెతోని అంటే చెక్కలతోని ఇల్లు కడతారు కాబట్టి ఎక్కువగా ప్రమాదాలు అంటే ఏదైనా కాలిపోయేటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో ప్రతి ఇంటికి కిటికీ నుంచి బెడ్రూమ్ నుంచి ఇట్లా ఒకటి బయటకి ఎగ్జిట్ కి ఉంటుంది. ఎమర్జెన్సీలో ఏదైనా డోర్ పని చేయకపోయినా లేకపోతే ఏదైనా స్ట్రక్ అయిపోయినా దీని నుంచి తప్పించుకొని పారిపోయేందుకు ఇట్లా పెడుతుంటారు అన్నట్టు. ఇది మా అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి గార్బేజ్కి సంబంధించింది. దానికి ఉంటుంది గ్లాస్, ప్లాస్టిక్, అల్యూమినియం ఒక డబ్బా, పేపర్ ఓన్లీ. ఇక్కడ కూడా గ్లాస్, ప్లాస్టిక్ సంబంధించింది ఒకటి. రెగ్యులర్ చెత్త కోసం ఇది మామూలు కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా ఆ చెత్త కోసం. వారంలో 3 సార్లు 4 సార్లు వస్తుంటారు. మనం ప్లాస్టిక్ దాంట్లో ప్లాస్టికే పెట్టాలి. ప్లాస్టిక్ దాంట్లో సీసం దాంట్లో ఒక దాంట్లో ఒకటి పెట్టినా కానీ వాళ్ళు డౌట్ వస్తే అక్కడే చెత్త పడేసిపోతారు. వాళ్ళు వార్నింగ్ నోటీస్ కూడా ఇచ్చి ఫైన్ కూడా వేస్తుంటారు. ఇప్పుడు ఇది సెల్లార్. ఇది మామూలుగా మనం అండర్ గ్రౌండ్ లేకపోతే పార్కింగ్ సెల్లార్ అంటాం కదా, ఇక్కడ దీన్ని బేస్మెంట్ అంటారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ సిస్టమ్ ద్వారానే నీళ్లు మోటార్ల ద్వారా నడుచుకుంటూ నీళ్లు డైరెక్ట్ వెళ్తే మనకి ఎక్కడ నీళ్ళ ట్యాంక్ అయితే ఉండదు. ఇక్కడ అన్ని పైపులు ఇట్లా కొన్ని హీటర్లు ఉంటాయి. ఇక్కడ చలికాలం మెయిన్ ఏంటంటే హీటర్ వల్లనే మనం అంటే హెల్దీగా ఉంటాం, అంటే చలి లేకుండా కొద్దిగా వెచ్చగా ఉంటాయి. హీటర్ల నుంచే ఎక్కువగా వస్తుంటుంది. నాకు తెలిసి ఇది హీటర్ అనుకుంటా, నేను వాటర్ ట్యాంక్ అనుకున్నా, హీటర్ అనుకుంటాను ఇది. ఈ పైపుల ద్వారా ప్రతి ఇంటికి లోపలికి హీటింగ్ వచ్చి వెచ్చగా ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రిక్ సిస్టమ్ మన దగ్గర ఉన్నట్టే మీటర్లు ఇట్లుంటాయి. ఇదే ఫైర్ సంబంధించింది. ఏదైనా ఇంట్లో ఏదైనా మంటలు వచ్చినా లేకపోతే ఏదైనా చిన్న చిన్న పొగ వచ్చినా కానీ ఇక్కడ నుంచే ప్రతి ఇంటి నుంచి అలారం మోగి డైరెక్ట్ సెంట్రల్ అలారంకి వెళ్ళి సెంట్రల్ ఫైర్కి వెళ్ళి అక్కడ నుంచి ఫైర్ ఇంజన్లు వస్తాయి అంటుంటారు. మనం ఫోన్ చేయకపోయినా ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా ఈ సిస్టమ్ ద్వారా వాళ్ళకి కాల్ వెళ్ళిపోయి వస్తుంది అంటారు. దాని గురించి నేను కొంత స్టడీ చేసి అయితే చెప్తాను. నాకు కొద్దిగా అది ఏ రకంగా పనిచేస్తుంది, ఆన్లైన్ ద్వారా పనిచేస్తుంది ఏందనేది కొద్దిగా డౌట్ ఉంది. ప్రతి అపార్ట్మెంట్లో అయితే ఇట్లా వాషింగ్ మిషన్స్ ఉంటాయి. కొంతమంది లేని వాళ్ళకైతే కామన్గా పబ్లిక్ ప్లేస్లలో కొని పెడుతుంటారు. అవి మనము ఒక్కొక్క ట్రిప్కి $4-5 చొప్పున కట్టి తెచ్చుకోవాలి. ఒక దాంట్లో బట్టలు పిండితే మరొక దాంట్లో బట్టల్ని పూర్తిగా ఆరేస్తుంది, మనం డైరెక్ట్గా మడత పెట్టుకోవచ్చు. ఇది ఈరోజు అమెరికాకు సంబంధించిన కొన్ని విషయాలను ఎక్స్ప్లెయిన్ చేసే సందర్భం. త్వరలో మీకు మరిన్ని వీడియోస్ కూడా అందిస్తాను. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎక్కువ వాడుతుంటాం. మాకు కార్ లేదు కాబట్టి నేను ఇలాంటి ఎలక్ట్రిక్ స్కూటరే వాడుతుంటాను. ఇది ఈరోజు కొన్ని అంశాలు అయితే చూపించడం జరిగింది. ప్రతిరోజు ఉదయం 7 గంటలకి వివిధ దినపత్రికల్లోని ముఖ్యాంశాలు, తెలుగు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు చదువుతున్నాను కాబట్టి దయచేసి నా వీడియోస్ చూసి నా ఛానల్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే నన్ను సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరొకసారి ఇండియాలో ఉన్నటువంటి అందరికీ గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. అమెరికాలో ఉన్నటువంటి అందరికీ గుడ్ మార్నింగ్. ప్రస్తుతం ఇక్కడ నేను వీడియో తీస్తున్న సమయం ఉదయం 7:30, మన ఇండియాలో అయితే సాయంత్రం 6. థ్యాంక్ యూ అందరికీ. మరొకసారి గుడ్ ఈవినింగ్ ఇండియా, గుడ్ మార్నింగ్ అమెరికా. థ్యాంక్ యూ. కే గిరీందర్ రావు, శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా.